కోపంతో చక్రిని తిట్టిన మహాలక్ష్మి. బ్రోకర్ సహాయంతో పెద్దిని కలిసిన అమ్మాయి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేశాక ఆల్ పైన క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి వస్తాయి. ఆఫీస్ ముగించుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత మహాలక్ష్మి నేరుగా చక్రి దగ్గరికి వెళ్తుంది. ఏంటండి మీరు ఏం చెప్పారు ఆ వివేక్తో, ఏం చెప్పారు చెప్పండి అని చెప్పేసి అడుగుతుంది మహాలక్ష్మి. నేనేం చేశానండి అని అడుగుతాడు చక్రి. నా ఫోన్ ముట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి, ఆయనతో ఏం చెప్పారు మీరు అంటే అప్పుడు చక్రి, నేనా మీకు జ్వరం వచ్చింది రాలేరు అని చెప్పేసి చెప్పానండి. నాకేం తెలుసు ఇవాళ కూడా రెస్ట్ తీసుకుంటారేమో అనుకున్నాను. ఆయనేమో ఫోన్ చేసి పదే పదే అదే అడిగేసరికి నేను చెప్పాను ఇలా జ్వరం వచ్చిందని. అందుకనే తను ఫోన్ పెట్టేశాడు. మీకు చెప్దాం అనుకున్నాను నేను మర్చిపోయాను అంటే మీరు నా ఆఫీస్ విషయాల్లో జోక్యం చేసుకోకండి ప్లీజ్. ఎందుకని ప్రతిదానికి అలా జోక్యం చేసుకుంటారు? అవన్నీ నా పర్సనల్ విషయాలు. మీరు అలా ప్రతిదానికి జోక్యం చేసుకుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. దానికి చక్రి, నేనేం కావాలని చేయలేదండి. ఎందుకని అలా బాధ పెట్టను కదండి మిమ్మల్ని. నేను కావాలని చేశానా చెప్పండి? మీరు ఇవాళ రెస్ట్ తీసుకుంటారేమో అని నేను అనుకున్నాను, అందుకని అలా చెప్పాల్సి వచ్చింది అని చెప్పేసి అంటాడు చక్రి. దానికి మహాలక్ష్మి, ఇప్పుడైతే ఇలా చేశారు సరే, ఇంకెప్పుడు కూడా నా ఫోన్ ముట్టుకొని ఇలా నా బాస్తో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు మీకు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అందరూ కూడా భోజనం కోసం అని చెప్పేసి కూర్చుంటారు. అయితే పెద్ది అన్నీ సమకూర్చి అందరూ కూడా వరుసగా కూర్చొని భోంచేస్తూ ఉంటారు. ఈలోపు నారాయణ కూడా తన కంచం తీసుకొని వచ్చి, రే నాకు పెట్టరా అని చెప్పేసి పెట్టించుకుంటాడు పెద్ది చేత భోజనం పెట్టిన తర్వాత, ఎరా ఇయ్యేనా చికెన్ ఏం లేదా అని అడుగుతాడు నారాయణ. దానికి చక్రి, ఎంతసేపు చికెన్ అనుకుంటూ ఇంట్లో ఉన్న వ్యక్తికి పెళ్లి చేయడం రాదు కానీ ఇవన్నీ ఎంతసేపు చికెన్ కావాలి నీకు అని చెప్పేసి అంటాడు చక్రి. దానికి నారాయణ, రే నేనేం చేశాను రా ఇప్పుడు అంటే, నువ్వేమీ చేయలేదు అదే కదా నేను చెప్పేది. ఇంట్లో పాపం పెద్ద ఒకతను ఉన్నాడు, అతనికి పెళ్లి చేయాలి సంబంధాలు చూడాలని ఏం లేదు. ఎంతసేపు తాగడం వచ్చి ఎంతసేపు చికెను మటను అండం, ఇంతకు మించి నీకేం తెలుసు? బాధ్యత అనేది ఏమైనా ఉందా నీకు అని చెప్పేసి అడుగుతాడు చక్రి. దానికి నారాయణ, ఎందుకురా నా మీద ఇప్పుడు విరుచుకుపడిపోతున్నావు అనగానే అప్పుడు పెద్ది, రే ఆపరా ఎందుకు, భోంచేయండి అని చెప్పేసి అంటాడు. దానికి కేశవ, వాడు అనే దాంట్లో తప్పేముందన్నయ్య, నీకు పెళ్లి చెయ్యాలి, నీకు పెళ్లి చేసిన తర్వాతే నా పెళ్ళని నేను ఆల్రెడీ శైలుతో చెప్పేశాను. అయినా సరే నీకు పెళ్లి చేసిన తర్వాతే కదా నేను పెళ్లి చేసుకుంటాను, ఇది మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్గా ఇదే జరుగుతుంది అని చెప్పేసి అంటాడు కేశవ. దానికి పెద్ది ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకి శైలు మాటలు గుర్తొస్తాయి కాబట్టి. శైలు మాటలు గుర్తొచ్చిన తర్వాత మీ వల్లే మేము ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం అనే మాట మాత్రం బాగా బాధ అనిపిస్తుంది పెద్దికి. అందుకే సరేరా చేసుకుంటాను, మీరు కానివ్వండి, భోంచేసి పడుకోండి, రేపు ఎవరికి వాళ్ళకి పనులు ఉన్నాయి కదా అని చెప్పేసి అంటాడు పెద్ది. దానికి మహాలక్ష్మి, వీళ్ళంతా చెప్పేది నిజమే కదా పెద్ది, ఏదో రకంగా ఒక మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేయాలి, అలా చేస్తే అందరం కూడా హ్యాపీగా ఉంటాము అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. సరే అమ్మా అన్నీ చేద్దాం, ముందు భోంచేసేసి ఎవరి పని వాళ్ళు చూసుకుంటే ప్రశాంతంగా పడుకొని రేపు పొద్దున్నే దీని గురించి చూద్దామని చెప్పేసి అంటాడు పెద్ది. అందరూ కూడా భోంచేసేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత పెద్ది ఆలోచిస్తూ ఉంటాడు, ఏం చెయ్యాలి, ఎలాగా నా పెళ్ళి అవితే కానీ వీడు పెళ్లి చేసుకోనని మొండికేస్తున్నాడు, ఎలాగైనా సరే నేను పెళ్లి చేసుకోవాలి, నా పెళ్ళి తొందరగా అయిపోతేనే నా తమ్ముడు పెళ్ళి జరుగుతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు పెద్ది. తర్వాత మరుసటి రోజు పెద్ది తను పనిచేసే కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళిపోతాడు. అక్కడ ఆలోచిస్తూ ఉండంగా బన్సీతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆలోచిస్తూ ఉంటే ఈలోపు బ్రోకర్ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర మాట్లాడడం వినబడుతుంది పెద్దికి. ఆ అమ్మాయికి రెండో పెళ్ళంట, అబ్బాయి డివోర్స్ ఇస్తున్నాడంట, ఆ డివోర్స్ అయిపోయిన తర్వాత వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటుంది అని మాట్లాడుతూ ఉంటాడు బ్రోకర్. దానికి పెద్ది, అదేంటి ఏదో అమ్మాయి అంటున్నారు, అవును అయినా ఈయన పెళ్ళిళ్ళ బ్రోకర్ కదా, ఈయనతో మాట్లాడదాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు పెద్ది. అయితే బ్రోకర్ మాట్లాడిన తర్వాత పెద్ది ఆ బ్రోకర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, ఏమండి ఏదో మాట్లాడుతున్నారు, ఎవరో అమ్మాయికి పెళ్లి చేయాలంటున్నారు ఏంటండి అని అడిగితే, అదే బాబు ఆ అమ్మాయికి
మొదటి భర్త డివోర్స్ ఇచ్చాడంట. అయితే నేను రెండో పెళ్లి చేసుకుందామని అనుకుంటుంది. అయితే పెళ్లి సంబంధం వెతకమని నాతో చెప్పింది అని చెప్పేసి అనగానే పెద్ది ఆలోచించి ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానండి అనగానే బ్రోకర్ కూడా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా, నువ్వు మంచివాడివి, నీకు మొదటి పెళ్లి చేసుకోవాలి కానీ రెండో పెళ్లి చేసుకునే అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి అడుగుతాడు బ్రోకర్. దానికి పెద్ది, రెండో పెళ్ళంటే ఏంటి, మొదటి పెళ్ళంటే ఏముందండి, మంచి వ్యక్తి దొరికితే అదే చాలు. ఆ అమ్మాయి మంచిదైతే తన వెనకాల ఏం జరుగుతున్నది నాకు అనవసరం, అందరినీ మంచిగా చూసుకుంటే నాకు అదే చాలు అని చెప్పేసి అంటాడు. దానికి బ్రోకర్, నీ అంత మంచి వ్యక్తి అసలు ఉండరయ్యా, ఎంత మంచివాడివి నువ్వు, సరే నేను అమ్మాయితో మాట్లాడతాను, మీ ఇద్దరికి కలిసే ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు బ్రోకర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత, సరే ఏదో రకంగా చేస్తానన్నాడు కదా బ్రోకర్, ఎలాగోలా చేస్తాడులే, ఇద్దరం కలిసి మాట్లాడుకుంటే తెలుస్తుంది కదా వ్యక్తి ఏంటో ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు పెద్ది. మరోవైపు బస్ స్టాప్కి చక్రి, కన్నా అలాగే మహాలక్ష్మి ముగ్గురు కూడా వెళ్తారు. రే వెళ్ళి మాట్లాడరా, ధైర్యం చేసి మాట్లాడు, ఎందుకని ఇంతలాగా ఆలోచిస్తూ ఉంటావు, వెళ్ళి మాట్లాడితేనే కదా తెలిసేది అని చెప్పేసి చక్రి ధైర్యం చెప్తూ ఉంటాడు కన్నాకి. దానికి మహాలక్ష్మి కూడా, అవునరా రోజు ఇలా చూసుకోవడమేనా, వెళ్ళి మాట్లాడుకుంటే బాగుంటుంది కదా, ఎందుకని అలా చూస్తూ కూర్చొని ఉంటావు, వెళ్ళరా వెళ్ళు, మీ అన్నయ్య చాలా ధైర్యం ఇస్తున్నాడు కదా నీకు, వెళ్ళి మాట్లాడు అమ్మాయితో అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. కన్నా ఎంతో ధైర్యం తెచ్చుకొని ఆ రోజు తనొక్కతే రావడంతో వెళ్ళి హాయ్ అని చెప్పేసి అంటాడు. హాయ్ అని చెప్పేసి ఆ అమ్మాయి అటు ఇటు దిక్కులు చూస్తుంది. కానీ ఏంటండి మీరు నా వైపు చూస్తున్నారు, ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు కన్నా. దానికి ఆ అమ్మాయి, అంటే ఏం లేదండి మామూలుగానే అని చెప్పేసి సిగ్గుపడుతూ ఉంటుంది. అయితే ఏంటండి మీరు నాకు వివరంగా చెప్తే బాగుంటుంది, కొంపదీసి నాకు ఏమైనా ప్రేమిస్తున్నారా అని అడిగేస్తాడు కన్నా. దానికి ఆ అమ్మాయి, ఆహా మిమ్మల్ని కాదు అని చెప్పేసి అంటుంది. మరి నన్ను కాకపోతే ఇంకెవరినండి, మరి మీరు నా వైపే చూస్తుంటే నేను పొరపడ్డానా ఏంటి అని చెప్పేసి అంటే, అది మీ అన్నయ్య బైక్ డ్రైవ్ చేస్తారు కదా ఆయన అని చెప్పేసి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు చక్రి, రే అదేంట్రా మాట్లాడినట్టు మాట్లాడి అలా ఆటో ఎక్కి వెళ్ళిపోయింది ఏంటా అమ్మాయి, ఏమైంది అని చెప్పేసి అడుగుతాడు. అసలు అన్నీ నిరాశ అయిపోయినాయి అన్నయ్య అని చెప్పేసి అంటాడు కన్నా. దానికి చక్రి, ఏమైందిరా, ఏం మాట్లాడింది, అసలు వెళ్ళి కూడా 2 నిమిషాలు కూడా అవ్వలేదు అప్పుడే మాటలు అయిపోయినాయా అని అడగగానే మహాలక్ష్మి, అవునరా అసలు ఏం మాట్లాడావు, ఏమైంది అక్కడ అని చెప్పేసి అడుగుతుంది. అయితే దానికి కన్నా, ఏముందన్నయ్య, ఇంకెవరు మన మెకానిక్ కూడా ఉన్నాడు కదా, కేశవ అన్నయ్యని ప్రేమిస్తుందంట అని చెప్పగానే భళ్ళుమని నవ్వుతాడు చక్రి. విపరీతంగా నవ్వుకుని, అయిపోయింది, శైలు వాణ్ణి చంపేస్తుంది అని చెప్పేసి అంటాడు. పద మహాలక్ష్మి గారు మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి, నేను కేశవ దగ్గరికి వెళ్తామని చెప్పేసి అనగానే, రే కన్నా జాగ్రత్తరా, ఈయన ఏం చేస్తాడో ఆయనకే తెలీదు, అనవసరంగా నువ్వు లేనిపోనివన్నీ చెప్పి ఆయన్ని టెన్షన్ పెట్టకు, ఈయన మాటలు అసలుకే వినకు అని చెప్పేసి మహాలక్ష్మి అక్కడి నుండి ఆటో ఎక్కేసి వెళ్ళిపోతుంది ఆఫీస్కి. తర్వాత చక్రి అలాగే కన్నా ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఒరే అదేంట్రా వాడిని ఎప్పుడు చూసిందా అమ్మాయి, అయినా బస్ స్టాప్లో కనపడేది అతనే కదా, ఇంకెవరున్నారు, నువ్వు ఒక్కడవే కదా ఉన్నావు, ఇంకెవరిని చూసి ప్రేమించింది, మనవాడు ఎప్పుడు కనపడ్డాడు ఈ అమ్మాయికి అని చెప్పేసి అడుగుతాడు. అయితే దానికి, నాకేం తెలుసు అన్నయ్య అని బాధగా ఉంటాడు కన్నా. అయితే వెళ్తాడు కానీ షాప్లో కేశవ ఉండడు. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రానికి కేశవ వస్తాడు. చూసి చక్రి మాత్రం విపరీతంగా నవ్వుతాడు. ఒరే అంటూ, రే ఏమైందిరా ఇంత పిచ్చిగా నవ్వుతున్నారు అంటే, నీకు రేపు తెలుస్తుందిలే ఏమైందో అని చెప్పేసి అంటాడు చక్రి. అయితే ఏం మాట్లాడుతున్నావురా అంటే, నువ్వు నాతో మాట్లాడకన్నయ్య అని చెప్పేసి కన్నా అక్కడి నుండి వెళ్ళిపోతాడు కేశవతో మాట్లాడకుండా. వీళ్ళిద్దరికీ ఏమైనా పిచ్చి పట్టిందా అని చెప్పేసి అనుకుంటాడు కేశవ. మాకేం పిచ్చి పట్టలేదు, రేపు నీకు ఎక్కుద్ది పిచ్చి అని చెప్పేసి అంటాడు చక్రి. ఏంట్రా చెప్పండిరా ఏమైనా అంటే, పోన్లే షాప్ దగ్గర చెప్తాం, ఇంట్లో బాగోదులే అని చెప్పేసి అంటాడు చక్రి. ఏంటో మీ పిచ్చి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మరోవైపు పెద్ది బ్రోకర్కి ఫోన్ చేసి తను వస్తాననిందా, ఏమనిందండి అంటే, రేపు ఖచ్చితంగా కాఫీ షాప్ దగ్గర కలుద్దామని చెప్పిందయ్యా,
పోన్లే మాట్లాడుకుంటారా మీరు అని చెప్పేసి అనగానే మాట్లాడుకుంటామండి, ఒకసారి మాట్లాడితేనే కదా ఆ వ్యక్తి ఎలాంటిదో తెలిసేది అని చెప్పేసి అంటాడు పెద్ది. సరే అయితే రేపు కాఫీ షాప్ దగ్గర కలుస్తానంది ఆ అమ్మాయి, ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పేసి చెప్తాడు బ్రోకర్. సరేనండి అని ఫోన్ పెట్టేస్తాడు. కానీ ఇంట్లో వాళ్ళు ఎవరితోటి చెప్పడు పెద్ది. తర్వాత రోజు పెద్ది తనని కలవడానికి వెళ్తాడు. వెళ్ళి నమస్తే అని చెప్పేసి అంటాడు. నమస్తే అండి అని చెప్పేసి అవతలి వ్యక్తి కూడా అంటుంది. ఇద్దరు కూడా కూర్చుంటారు. బ్రోకర్ ఏమో, అమ్మ ఈయన పేరు మాధవ, చాలా మంచి వ్యక్తి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు, మీకు రెండో సంబంధం అని చెప్పినా సరే పర్వాలేదండి అంటూనే వచ్చాడు. మరి మీ ఇద్దరు మాట్లాడుకొని ఏదనేది ఫైనల్ చేసుకుంటే నేను మిగతా పనులు చూసుకుంటాను అని చెప్పేసి అంటాడు బ్రోకర్. సరేనండి అని చెప్పేసి అంటుంది ఆ అమ్మాయి. సరే అమ్మ నేను వెళ్తాను, మీ ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పేసి బ్రోకర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే పెద్ది అలాగే అమ్మాయి ఇద్దరు మాట్లాడుకుంటారు. అసలు మీరు నేను రెండో పెళ్ళైనా సరే చేసుకోవాలని ఎలా అనుకున్నారు అని చెప్పేసి అడుగుతుంది ఆ అమ్మాయి. దానికి పెద్ది, రెండో పెళ్ళైతే ఏముందండి, మొదటి పెళ్ళైనా రెండో పెళ్ళైనా ముందు ఆ వ్యక్తి కుటుంబంలో కలిసిపోవడం, అలాగే అందరినీ కూడా ప్రేమగా చూసుకోవడమే కావాలి కదండి, అందుకు నేను మాట్లాడదామని చెప్పేసి వచ్చాను అని చెప్పేసి అంటాడు పెద్ది. దానికి ఆ అమ్మాయి, సరే అండి దాందే ఉంది, నేను నచ్చాను అంటున్నారు, నాకు కూడా మీరు నచ్చారు, బాగానే ఉన్నారు, కాకపోతే ఇంకా ఫర్దర్గా ముందుకెళ్తే దాన్ని బట్టి ప్రొసీడ్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం అని చెప్పంగానే సరే అండి అంటే, సరే మరి తర్వాత మళ్ళీ మీట్ అవుదాం, తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. అలాగే పెద్ది కూడా వచ్చేస్తాడు. అయితే పెద్ది ఇంటికి వచ్చిన తర్వాత సంబంధం గురించి చెప్పాలని అనుకుంటాడు. అయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా కూర్చొని ఉంటారు. కూర్చొని ఉండగా పెద్ది వచ్చి, ఇలా మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి అని అంటాడు. ఏంటది అని చెప్పేసి అడుగుతారు ఇంట్లో వాళ్ళు. అంటే నేను అని చెప్పేసి నాంచుతాడు పెద్ది. అయ్యో విషయం ఏంటో చెప్పరా అంటాడు నారాయణ. నేను ఒక సంబంధం చూసుకున్నాను నాన్న అని చెప్పేసి అంటాడు పెద్ది. ఏంట్రా అది, అవునా, మరి ఏం చెప్పలేదేంటి మాకు, అవునా అమ్మాయి ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది అని చెప్పేసి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు అందరూ. దానికి పెద్ది, ఒక్క నిమిషం, నేను చెప్పలేదు కదా, ఇంకా చెప్పేది వినండి. ఆ అమ్మాయి పేరు నాకు తెలీదు, కాకపోతే ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం, తనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇది రెండో పెళ్ళి, అందుకే నేను తన్ని చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పంగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. అదేంట్రా పిచ్చేమైనా పట్టిందా నీకు, నువ్వు శ్రీరామచంద్రుడు లాంటి వాడివి, నీ మనసు ఎంత మంచిదో మాకు తెలియదా, కానీ ఇలా పిచ్చి పనులు చేస్తానంటావేంటి, మంచి వ్యక్తి దొరకకుండా పోతుందా, ఏం మాట్లాడుతున్నావురా పిచ్చోడా అని చెప్పేసి తిడతాడు నారాయణ. నిజంగా నాన్న, ఏమవుతుంది, నా పెళ్ళి జరిగితేనే కదా తమ్ముడు పెళ్ళి జరుగుతుంది, అందుకనే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను అని చెప్పేసి అంటాడు పెద్ది. ఒరేయ్ నీకేమైనా పిచ్చి పట్టిందిరా, నిజంగా పిచ్చి పట్టిందిరా నీకు అని అంటాడు నారాయణ. దానికి కేశవ, అన్నయ్య ఇప్పుడు పెళ్లి చేసేసుకోవాలని ఏమాత్రం ఇంట్రెస్ట్గా లేదు నాకు, మేమంటూ సెటిల్ అవ్వాలి, ఎవరితో వచ్చిందని చెప్పేసి దాన్ని చేసుకుంటానంటావేంటన్నయ్య నువ్వు, పైగా రెండో పెళ్లి వ్యక్తి నువ్వెలా చేసుకుంటావు అని చెప్పేసి అనగానే, చెప్పాను కదరా అమ్మాయి మంచిదైతే చాలు, ఎందుకని రెండో సంబంధం అని బాధ పెట్టడం, ఆ మొదటివాడు ఏం బాధలు పెట్టాడో తన్ని మరి పాపం అంటే, అప్పుడు మహాలక్ష్మి, చూసావా పెద్ది, నీ మనసు ఇలాంటిది, నువ్వు ఇంత మంచి వ్యక్తివి, ఇలా ఆలోచిస్తావు కాబట్టే నీకు అంత బాగా మంచి 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 వ్యక్తిత్వం కలవ మనిషివి నువ్వు, ఎందుకని ఇలా రెండో పెళ్లి చేసుకోవడం అవసరమా నీకు అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. అయితే దానికి, అమ్మ మహాలక్ష్మి, నా పెళ్ళి అయితే కేశవ అలాగే శైలు పెళ్ళి జరుగుతుంది, వాళ్ళిద్దరు పెళ్ళి జరిగితేనే కదా నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి అంటాడు పెద్ది. నాకేమాత్రం నచ్చలేదు అన్నయ్య అంటూ కేశవ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చక్రి కూడా, ఏంటన్నయ్య ఈ పిచ్చి పనులు, భూమి మీద బోల్డ్ మంది అమ్మాయిలు ఉన్నారు, నీ పెళ్ళికి కరువు ఏమొచ్చింది, అవసరం ఏముంది అని చెప్పేసి చక్రి కూడా లోపలికి వెళ్ళిపోతాడు చాలా బాధ అనిపించి. తర్వాత మహాలక్ష్మి, నీ ఇష్టం పెద్ది అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించుకుంటూ ఉంటాడు పెద్ది. మరోవైపు తర్వాత రోజు బస్ స్టాప్ దగ్గర వెళ్ళి మాట్లాడిన తర్వాత, రే కేశవ, నీకు ఒక విషయం చెప్పాలన్నాను కదరా, నిన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుంది అని చెప్పేసి అనగానే పక్కనే శైలు కూడా ఉంటుంది. తనతో షాప్ దగ్గర మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది కేశవతో శైలు. అయితే
ఎవరు అమ్మాయి అని చెప్పేసి అరుస్తుంది శైలు. ఆ అమ్మాయి బస్ స్టాప్ దగ్గర మన వాడి కోసం చాలా పరితపిస్తుంది, మా వాడిని ప్రేమిస్తుందంట అని చెప్పేసి అనగానే అదేంటి అలా ఎలా ప్రేమిస్తుంది, రే నువ్వురా అని చెప్పేసి కేశవాన్ని తీసుకొని బస్ స్టాప్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు కన్నాని అడుగుతుంది, ఎవరు ఆ అమ్మాయి అంటే తనే అని చెప్పేసి అప్పటికే కన్నా మొహం మార్చేసి ఉంటాడు. అయితే శైలు వెళ్ళి ఏంటండి ఏంటి అసలు నువ్వు ఎలా ప్రేమిస్తావు, వీడు నా భర్త తెలుసా, మా ఇద్దరికి పెళ్ళి కూడా అయిపోయింది అని చెప్పంగానే ఈ వ్యక్తి కాదండి, అదే బండి మీద వెళ్తారు కారు నడుపుతారు ఆయన అని చెప్పేసి అనగానే ఓహో అతనా చక్రియా అని చెప్పేసి అడుగుతుంది శైలు. చక్రి అతనేనండి, తనంటే నాకు చాలా ఇష్టం, ఎన్నో రోజుల నుంచి ప్రేమిస్తున్నాను నేను అతన్ని, ఏమనుకోకండి అని చెప్పేసి అంటుంది అమ్మాయి. దానికి శైలు నవ్వుకుంటూ వెళ్తుంది బస్ స్టాప్ దగ్గరికి. అక్కడే మహాలక్ష్మి కూడా ఉంటుంది. ఏమైంది అని అడగానే చక్రి ఎవరినో కాదు తమర్నేనంట ప్రేమిస్తుందా అమ్మాయి అనగానే మహాలక్ష్మి ముఖం మాడిపోతుంది. ఏంటి నిజమా అని చెప్పేసి కొంచెం ఓవర్ చేస్తాడు మహాలక్ష్మి దగ్గర ఉన్న చక్రి. మహాలక్ష్మి ముఖం మాత్రం మాడిపోతుంది. ఓహో నన్ను ప్రేమిస్తున్న వాళ్ళు కూడా ఉంటారా, సంతోషంగా ఉంది నాకు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉన్నట్టు నటిస్తాడు చక్రి. తర్వాత తను అక్కడి నుండి సిగ్గుతో వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత రే నా కోసం ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తుందిరా, నేనంటే ఒక అమ్మాయి ప్రేమిస్తుందిరా అని చెప్పేసి ఆనందంగా ఫీల్ అవుతాడు చక్రి. అయితే ఆ ఆనందం ముఖం చూసిన మహాలక్ష్మికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. తన లోపల ఉన్న జలసీని అంతా బయటికి తెచ్చుకొని చక్రిని తలుపు కేసుకి గుద్దినట్టు ఊహించుకుంటూ ఉంటుంది. ఇంతకీ నిజంగానే మహాలక్ష్మి చక్రిని ఏమీ కొట్టలేదు, కానీ తన కళ్ళల్లో కోపం అలాగే జలసీ రెండు కనిపిస్తూ ఉంటాయి తనని ఒక అమ్మాయిని ప్రేమిస్తుంది అని చెప్పంగానే. చక్రి మాత్రం ఇదే దొరికిందే సందు అని మహాలక్ష్మిని ఏడిపిద్దామని అనుకుంటాడు. తన లోపల ఉన్న ప్రేమనంతా బయటికి తెప్పిద్దాం, ఈ అమ్మాయే కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అయితే ఇంకింకా జల్సీతో మహాలక్ష్మి సరే నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసి కోపంతో వెళ్ళిపోతుంది. అయితే కేశవ ఏమో కాసేపు నన్ను ఎంత భయపెట్టారా, అది నన్ను చంపేసేది, ఇంకాస్త ఉంటే నేను చచ్చేవాడినే అని చెప్పేసి అంటూ ఉంటాడు. దానికి చక్రి నిన్ను కాదురా నన్ను అంటారా, పోన్లే నన్నంటూ ప్రేమించే ఒక అమ్మాయి దొరికింది నాకు అని చెప్పంగానే కన్నా పోరా నువ్వు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు చక్రి మీద కోపంతో. మరి తర్వాత ఏం జరగబోతుంది, ఆ అమ్మాయి వల్ల కథ ఎన్ని మలుపులు తిరగబోతుంది, నిజంగానే ఆ అమ్మాయి చక్రిని ప్రేమిస్తుందా, మరి చక్రి మహాలక్ష్మి ఏం చేయబోతున్నారు, ఇంట్లో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో ముందుగానే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేశాక ఆల్ పైన క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.